ఈ అనంత విశ్వంలో మనిషికి అర్థం కాని ఎన్నో అంతుచిక్కని రహస్యాలు తనలో ఇముడ్చుకున్న ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనిషి ఇప్పటివరకు ఛేదించగా మరికొన్ని కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలాంటి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిన 15 ప్రదేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది బ్లడ్ ఫాల్స్, రక్తపు జలపాతం. దీనికి ఆ పేరు రావడానికి కారణం దీని నుంచి వచ్చే నీరు రక్తంలాగా ఎర్రగా ఉండటమే. ఇది అంటార్కిటికా ఖండంలో ఉంది. మొత్తం మంచుతో నిండిపోయి ఉండే చోట జలపాతం ఉండటమే అరుదు. అది కూడా రక్తం రంగులో ఉండటమే దీనికి ఇంత విశిష్టత రావడానికి కారణం. శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల వరకు ఇది కేవలం కొన్ని చెట్ల కాండాలు, ఆకులు కలవడం వల్ల వచ్చిన ఆల్గే అని నమ్మారు. అయితే రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ లో తేలిందేంటంటే అక్కడ ఉన్న అపారమైన ఐరన్ ఆక్సైడ్ నిల్వల కారణంగానే ఆ నీరు ఎర్ర రంగులో వస్తుందని తేలింది. ఈ జలపాతంలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని వింతైన ఇప్పటి వరకు చూడని బ్యాక్టీరియా జీవకణాలు ఉండటం. అవేంటనే దానిపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. రెండవది మ్యాగ్నెటిక్ హిల్. ఈ కొండ దిగువన ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది అయస్కాంత కొండ కాబట్టి ఇది మీ వాహనాలని తన దగ్గరికి లాక్కుంటుంది. దీని గురించి 1990ల మొదట్లోనే కథలు రావడం ప్రారంభమయ్యాయి. మీరు మీ కారుని కొండ కింద లాక్ చేసి గంట తర్వాత వచ్చి మళ్ళీ చూస్తే మీ కారు అక్కడ ఉండదు. దానంతట అదే కొండ మీదికి ప్రయాణిస్తూ ఉంటుంది. కార్లనే కాదు, వ్యాన్లు, ట్రక్లు, బస్సులు అన్నీ వాటంతట అవే పైకి ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ కొండలో ఉన్న అయస్కాంత శక్తే దీనికి కారణం. మూడవది మొరాకీ బౌల్డర్స్. మొరాకీ బౌల్డర్స్ అనే ఈ రాళ్లు న్యూజిలాండ్లోని ఒటాగో రాష్ట్రంలో మొరాకీ అనే ఊరిలో కోయికోహి అనే సముద్ర తీరంలో సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుండ్రటి రాళ్లు. కొందరు శాస్త్రవేత్తలు ఇవి సముద్రపు ఒడ్డు కోతకి గురైనప్పుడు ఏర్పడిన రాళ్లు అంటారు. కానీ అవింకా రుజువు కాలేదు. ఈ రాళ్లలో ఒక్కొక్కటి కొన్ని టన్నుల బరువుండి కొన్ని 6 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. నాలుగవది రేస్ ట్రాక్ ఫ్లయా డెత్ వ్యాలీ. కాలిఫోర్నియాలోని ఎడారి లాంటి ప్రదేశంలో కాటన్ వుడ్ కి లాస్ చేంజ్ రేంజ్ కి మధ్యలో ఉన్న రేస్ ట్రాక్ ఫ్లయా అనే ఈ ప్రాంతం కదిలే రాళ్లకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. 1-2 అడుగులు కాదు, మైళ్ల కొద్దీ ప్రయాణిస్తుంటాయి. ఈ రాళ్లు ప్రయాణించడాన్ని ఎవరు చూడలేదు, కానీ అవి ప్రయాణించినట్టుగా ఆ ఎడారి నేల మీద చూపే దారే అవి ప్రయాణిస్తున్నాయి అనడానికి నిదర్శనం. కొందరు అవి తుఫానుల వల్ల కదులుతున్నాయి అంటారు, కానీ తుఫానుల వల్ల ఇలా దారిగీస్తూ మెల్లగా వెళ్ళవు కదా. ఏదేమైనా వీటి మిస్టరీ ఇంకా తేలలేదు. ఐదవది ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్. మీరు న్యూయార్క్ లోని చెస్ట్నట్ రిడ్జ్ పార్క్ కు వెళ్లి అక్కడ షెల్ క్రీక్ వాటర్ ఫాల్స్ దగ్గరికి గనక వెళ్ళినట్లయితే నీటి కింద నీటిలో ఉన్నట్టే ఉండే ఒక వెలుగు మీకు కనబడి మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తుంది. మీరు నమ్మలేకపోవచ్చు, నీటి కింద మంట సాధ్యమేనా అని. కానీ అది నిజం. కారణం అక్కడ అపారమైన మిథేన్ గ్యాస్ నిల్వలు ఉండటమే. అవి అక్కడ ఉన్న రాళ్ల పగులలోంచి బయటకు వచ్చి ఇలా మండుతూ మనకు కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ నీళ్లు ఆ మంటని ఆర్పేసినా మనం మళ్ళీ లైటర్ తో దాన్ని వెలిగించొచ్చు. ఆ పార్క్ వాళ్ళు చేసేది కూడా అదే. ఆరవది ఇనుయిట్ విలేజ్. ఇనుయిట్ అనే ఒక గ్రామం కెనడాలోని అంజుకుని అనే సరస్సు పక్కన ఉంది. కానీ అక్కడ ఒక్క మనిషి కూడా లేడు. అక్కడ ఒకప్పుడు వేలల్లో ప్రజలు నివసించేవాళ్ళు. వాళ్ళంతా ఒక్కసారిగా అదృశ్యమైపోయారు. ఏమయ్యారు అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ వస్తువులు అన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నాయి. కానీ మానవ సమాచారం ఉన్నట్టుండి మాయమైపోయింది. అక్కడ ఉన్న జంతువుల్లో కొన్ని గడ్డకట్టి మరికొన్ని ఆకలితో ఎండిపోయి చచ్చిపోయాయి. విచిత్రం ఏంటంటే అక్కడ ఎన్నో ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఏం జరిగింది అన్నది ఎవ్వరికీ తెలియదు. కొంతమంది ఇది ఏలియన్ల పని అంటున్నారు, కానీ అదింకా రుజువు కాలేదు. ఏడవది ది థౌస్ హమ్. న్యూ మెక్సికోలోని థౌస్ అనేది ఒక చిన్న పట్టణం. ఒకసారి ఉన్నట్టుండి ఆ గ్రామంలో ఒక శబ్దం ప్రారంభమైంది. అది ఒక డీజిల్ ఇంజన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు వచ్చే శబ్దం. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. పైగా అది మనుషుల చెవులకు మాత్రమే వినపడేది. మరే ఇతర ఎలక్ట్రానిక్ సౌండ్ డిటెక్షన్ డివైస్లలో వినిపించేది కాదు. అప్పటినుంచి దానికి థౌస్ హమ్ అనే పేరు స్థిరపడింది. ఈ రోజు కూడా ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియలేదు. ఎనిమిదవది ఓయినిచ్ మానుస్క్రిప్ట్.
వోయినిచ్ మానుస్క్రిప్ట్ అనే ఈ పుస్తకం ప్రపంచంలో ఎవ్వరికీ అంతుచిక్కని భాషలో ఉన్న ఒక గ్రంథం. దీనిలో ఉన్న భాషని మన వాడుక భాషలో తర్జుమా చేయడానికి కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతో మంది ప్రయత్నించారు, ఇంకా ప్రయత్నిస్తున్నారు, కానీ సాధ్యపడలేదు. ఇందులో ఉన్న వాటిలో ఏమైనా అర్థమైందని తెలిసిందేమైనా ఉంటే అది ఆ గ్రంథంలో ఉన్న కొన్ని డ్రాయింగ్స్ మాత్రమే. 9వది జాక్ ది రిప్పర్. ఈ పేరు మనం ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో ఇంకా మరెన్నో షోల్లో వినే ఉంటాం. నిజంగా ఆ పేరు గల పాత్ర ఒకటి ఉంది. 19వ శతాబ్దం మొదట్లో తూర్పు లండన్లో 11 మంది ఆడవాళ్ళని అత్యంత క్రూరంగా పాశవికంగా చంపిన సీరియల్ కిల్లర్ అతను. వాళ్ళ గొంతులు కోసి వాళ్ళ శరీరాల్ని ఛిద్రం చేసి మరీ చంపాడు. ఆ 11 మందిలో ఎక్కువ శాతం మంది వ్యభిచారంలో ఉండటం ఆశ్చర్యపరిచే విషయం. కానీ ఇంతవరకు అతనెవరు, ఎలా ఉంటాడు, ఎందుకు చంపాడు అనడానికి ఒక చిన్న ఆధారాన్ని కూడా సంపాదించలేకపోయారు. 10వది క్రిప్టోస్. వర్జీనియాలోని లాంగ్లేలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ బయట ఒక చెక్కతో చేసిన శిలా ఫలకం లాంటి బొమ్మ కనిపిస్తుంది. జిమ్ సంబోర్న్ అనే వ్యక్తి చాలా సీక్రెట్ గా సృష్టించిన క్యాపిటల్ లెటర్స్ తో చేసిన చెక్క బొమ్మ అది. ప్రపంచంలో ప్రతి కోడ్ ని డీకోడ్ చేయొచ్చు అని చెప్పడానికి అతను ఈ చెక్క ఫలకాన్ని సృష్టించాడు. దీనిలో అతనిచ్చిన ప్యాటర్న్స్ అండ్ క్లూస్ తో ఇందులో ఉన్న 4 వరుసలు కోడ్ ని డీకోడ్ చేయొచ్చని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు మొదటి 3 వరుసలు మాత్రమే డీకోడ్ చేయబడ్డాయి. 4వ వరుసని మాత్రం ఎవ్వరూ డీకోడ్ చేయలేకపోతున్నారు. సిఐఏలో ఉన్న మహామహులు సైతం దాన్ని డీకోడ్ చేయలేకపోయారు. ఆ 4వ వరుసలో ఉన్నదేంటి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. 11వది రిచార్డ్ స్ట్రక్చర్. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి అయిన సహారా డెజర్ట్ లో సహజ సిద్ధంగా ఏర్పడిన గుండ్రటి వలయమే ఈ రిచార్డ్ స్ట్రక్చర్. ఒక సైక్లోన్ వచ్చినప్పుడు ఏర్పడే సుడిగుండంలా ఉండే ఈ సర్కిల్ షేప్లలో ఏదో మిస్టరీ ఉంది. వీటిని చూడాలంటే విమానాల్లోంచి చూడాలి. ఇవి ఇంత పర్ఫెక్ట్ గా సర్కిల్ షేప్ లో ఎవరో గీసినట్టుగా ఉండటానికి కారణమేంటో శాస్త్రవేత్తలు ఇంకా అన్వేషణలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఒక ఉల్కా ఈ ప్రాంతాన్ని ఢీకొనడం వల్ల జరిగిన విస్ఫోటనం వల్ల ఇవి ఏర్పడ్డాయని అంటారు. మరికొందరు ఇవి సహజంగా జరిగే వాతావరణ మార్పుల వల్ల ఏర్పడ్డాయని అంటారు. ఇంకొందరు గ్రహాంతర వాసులు భూమి మీదికి వచ్చి వెళ్తూ మళ్ళీ తిరిగి అక్కడికే రావడానికి గుర్తుగా ఇవి ఏర్పాటు చేసుకుని ఉంటారు అంటారు. ఏది నిజమనేది పరిశోధనల్లో తేలాలి. 12వది ది నాజ్కా లైన్స్. పెరూలోని దక్షిణ భాగంలో ఉన్న ఈ నాజ్కా లైన్స్ ప్రపంచంలోని ఎన్నో అంతుచిక్కని రహస్యాల్లో ఒకటిగా నిలిచాయి. అక్కడ ఎన్నో గీతలు గీయబడ్డాయి. మామూలు గీతలైతే ఆశ్చర్యమేముంది, ఆ గీతలు వేరువేరు జంతువులు, పక్షుల రూపంలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో గీయబడ్డాయి. సాలెపురుగు, కోతులు, గద్దలు, మొక్కలు, మరెన్నో. ఇవి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల సమయంలో ఏర్పడిన గీతలుగా గుర్తించారు. కానీ ఎవ్వరికీ సమాధానం దొరకని ప్రశ్న ఏంటంటే అంత పెద్ద సైజులో అక్కడ అవి ఎవరు ఎలా చెక్కారు అన్నది. కాలానికి సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నల్లా ఇది కూడా మిగిలిపోతుందా లేదా దీని గురించి తెలుస్తుందా అన్నది చూడాలి. 13వది ఈస్టర్ ఐలాండ్. క్రీస్తు శకం తరువాత తూర్పు పోలినేషియా ప్రజలు తీరంలోని దీవులని జల్లెడపట్టడం ప్రారంభించారు. అప్పుడు బయటపడిందే ఈ ఈస్టర్ ఐలాండ్. మొదట దీనికి ఆ పేరు లేదు. 1722లో డచ్మాన్ జాబ్ రిగెజివెన్ కనిపెట్టిన కొన్నింటిని చూశాక దానికి ఆ పేరు పెట్టారు. అవి కనిపెట్టినప్పుడు అతనికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. 1 కాదు 2 కాదు, సుమారు 880 మనుషులు చెక్కిన రాతి విగ్రహాలున్నాయక్కడ. అవి ఎవరు చెక్కారు, అక్కడ ఎలా ఉంచారు అన్నది అప్పటి నుంచి మిస్టరీగానే మిగిలిపోయింది. ఏదేమైనా చరిత్రలో ఎంతో మంది అద్భుతమైన కళాకారులు ఉన్నారు అనడానికి ఇదొక నిదర్శనం. ఇక 14వది క్రూకెడ్ ఫారెస్ట్. పోలాండ్లోని జీసన్ అనే ఊరిలో జర్మనీ వెస్ట్ బోర్డర్కి దగ్గరలో ఉన్న ఒక అడవి ప్రపంచంలోని అంతుచిక్కని రహస్యాల్లో ఒకటిగా నిలిచింది. కారణం అక్కడ ఉన్న అన్ని చెట్లు దాదాపు 90 డిగ్రీల వంపు కలిగి ఉండటమే. మొదలు నుంచి కూడా సాధారణ చెట్లలా కాకుండా భిన్నంగా మొదలయ్యి 90 డిగ్రీలు వంపు తిరిగి లేదా అంతకు మించి తిరిగి తరువాత మళ్ళీ మామూలు చెట్లలాగా పైకి పెరుగుతాయి. 400 పైన్ చెట్లతో ఒక తోటలాగా మొదలయ్యి ఇప్పుడు ఒక అడవంత విస్తరించింది. మరి ఆ వంపు అనేది ఆ చెట్ల విత్తనాల్లో ఉన్న ప్రత్యేకత లేక ఆ నేల ప్రత్యేకత అన్నది తెలియాలి. ఇక 15వది ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా గీజర్స్ కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. గీజర్స్ అంటే వేడి నీళ్లు అని అర్థం. ఇక్కడ సుమారు 300కి పైగా గీజర్స్ ఉన్నాయి. అక్కడ భూమిలో వచ్చే పగుళ్ల వల్ల ప్రతి 55 నుంచి 120 నిమిషాలకి ఒకసారి ప్రతి చోట ఇలా గీజర్స్ వచ్చి 2 నుంచి 5 నిమిషాల వరకు ఉంటాయి. అన్ని గీజర్స్ లోకి ఓల్డ్ ఫైత్ఫుల్ అనే గీజర్ మాత్రమే బాగా పెద్దది అండ్ పాపులర్ కూడా. ఇది మొట్టమొదటి
మొట్టమొదటిసారి 1973లో గుర్తించబడింది. ఇందులో వచ్చే గీజర్స్ ని చూడడానికి సంవత్సరానికి 35 లక్షల మంది సందర్శకులు వస్తారు. ఇందులో పగుళ్ల వల్ల వచ్చే విస్ఫోటనాలు కూడా సాధారణమైనవి కావు. కొన్నిసార్లు 60-70 అడుగుల ఎత్తు వరకు లేస్తుంటాయి. అయితే ఈ ప్రాంతంలో ఇన్ని చోట్ల భూమిలోంచి వేడి నీరు ఎలా వస్తుంది? అవి ఎలా అంత ఎత్తుకు చిమ్ముతూ రావడానికి కారణమేంటి? అసలు ఒకే చోట అన్ని గీజర్స్ వచ్చేలా భూమిలో పగుళ్లు ఎలా వచ్చాయన్నది మిస్టరీగానే మిగిలిపోయింది. చూశారు కదా, ప్రపంచంలోని ఎన్నో అంతుచిక్కని వింతల్లో 15 ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.